చాలా దారుణంగా కుట్టారు. ఎవరు చేస్తుంటారు ఈ పని? హంతకుడు ఎవరైనా సరే లీలావతికి బాగా తెలిసిన వాడే ఉండాలి. తలుపులు విరగలేదు, తెరిచారు. హంతకుడు లీలా ఇష్టంతోనే లోపలికొచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత అతడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. శవాన్ని చూస్తుంటే ఈ హత్య జరిగి 4-5 గంటలైంది అనిపిస్తోంది. అంటే హత్య 9:30-10 గంటల మధ్య జరిగి ఉండాలి, అవునా? సార్, వాచ్మెన్ వచ్చాడు. నువ్వెక్కడున్నావు? రాత్రి 1-2 గంటల మధ్యలో నా చెల్లెల్ని కలుసుకోవాలని వెళ్ళాను. ఆవిడ అల్లుడు ట్రీట్మెంట్ కోసమని సికింద్రాబాద్ నుంచి వచ్చాడు. నేను 11 గంటలకు తిరిగి వచ్చేవాడిని. మేడం గారుంటే వర్షం వస్తుందేమో అనుకొని ఆగిపోయాను. తరువాత సుమారు 2 గంటలప్పుడు నేను తిరిగి వచ్చాను. అక్కడ చూసేసరికి మేడం గారు కారు బయటే ఉంది, అలాగే తలుపు తెరిచే ఉంది. మేడంతో నేను వచ్చినట్టు చెబుదామని చూసేసరికి మేడం శవమై ఉన్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తోందంటే లీలావతి హత్య జరగడానికి ముందు ఎవరితోనో గొడవ పడినట్టుగా ఉంది. కానీ అసలు విషయం వేరే ఉంది. హత్య జరగడానికి వాళ్ళిద్దరూ గొడవ పడ్డం కారణం కాదు. ఏం జరిగినా ఆవిడ ఇష్టంతోనే జరిగింది. ఇట్స్ క్వైట్ క్లియర్. హంతకుడు లీలావతికి బాగా పరిచయం ఉన్నవాడు. వాళ్లలో మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు చాలా పకడ్బందీగా లీలను హత్య చేశాడు. కానీ రూమ్లో వాతావరణం చూస్తుంటే లీలావతికి హంతకుడికి మధ్య బద్ధ విరోధం ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ ఆదిత్య ప్రసాద్, మీరు 3 రోజులుగా లీలావతిని కలవలేదు కదా? ఎస్. కనీసం తను మీకు ఫోన్ అయినా చేసి ఉంటుంది కదా? నో, లేదు. ఒకవేళ మీరు? లేదు. చూడు లీలా, వింటున్నావా? నువ్వు చేసేదేం బాగలేదు. నువ్వు చాలా అవస్థలు పడతావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ గొంతు మీదే కదా? అది నేను తనకి ఫోన్ చేశాను. బట్ దట్ డజంట్ ప్రూవ్స్ ఎనీథింగ్. దీని ఉద్దేశం నేను తను హత్య చేసినట్టు కాదు కదా. మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే నా భార్యకి దేని గురించి అసలు ఏమీ తెలీదు. అలాగే నేను సత్యకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు అనుకున్నాను. జస్ట్ ఐ వాంట్ టు కీప్ హర్ అవుట్ ఆఫ్ దిస్. ఐ సీ. ఒక సలహా చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఇప్పుడే మీ భార్యకు చెప్తే బహుశా ఆవిడికి కొంచెం తక్కువ షాక్ కలుగుతుంది. ఏమైందండి? పేపర్స్. ఏమైనా వెతుకుతున్నారా? లేదు,
డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నాను ఆఫీస్వి. ఇంత రాత్రి వేళ? వాటితో కొంచెం పని ఉంది. అది ఆ? ఏం కాలేదుగా? యా యా అదే లీలా హత్య జరిగింది. వాళ్ళ ఇంట్లో పోలీసులు అనుకుంటున్నారు నేనే తనని ఎవరో నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నాకు తెలుసు. ఏంటి? నాకు తెలుసండి. మీరు ఆవిడ దగ్గర పనిచేస్తున్నారు కదా, అందుకని మీ మీద కూడా అనుమానం వస్తుంది. అందరూ రకరకాలుగా ఊహిస్తారు, పోలీసులు ఇబ్బంది పెడతారు. కానీ యు డోంట్ వరీ, నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు కదా నా ఆది ఎంత మంచివాడు. మీకు తోడుగా నేనుంటాను. ఏం భయపడకండి. అది పోలీసులు వస్తున్నారు. సార్, ఏంటి ప్రాబ్లం? అరెస్ట్ వారెంట్. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ లీలావతిని మర్డర్ చేసినందుకు అరెస్ట్ చేయాలని వచ్చాం. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము ఇక్కడికి వచ్చింది మా డ్యూటీ చేయడానికి. మీ భర్తను అడగండి, హత్య జరిగిన రోజు రాత్రి 10 గంటలకు ఆయన ఎక్కడున్నారు? ఇందులో అడిగేదేముంది? నేను చెప్తున్నాను, వీరు నా దగ్గరే ఉన్నారు. మేడం, మీరు మీ భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి వెనకేసుకొస్తున్నారు. కానీ మేము చట్ట ప్రకారం నడుచుకోవాలిగా. ఎంక్వైరీ చేసినప్పుడు దొరికిన ఆధారాలన్నీ మిస్టర్ ఆదిత్యని హంతకుడిగా చూపుతున్నాయి. ఐఎమ్ సారీ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, నేను మీకు ముందే చెప్పాను, మీరు వీలైనంత త్వరగా ఇదంతా మీ వైఫ్తో చెప్పేయండి అని. ఐఎమ్ సారీ. ఇప్పుడు మిమ్మల్ని మీ భార్య ముందు అరెస్ట్ చేయక తప్పడం లేదు. ఏమిటి మీరు చేస్తున్న పని? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈయన అలాంటి వారు కాదు. చేదు హృదయంలో ఏ చీకటిలోనో పయనాలాయే, ఏమిటో ఈ ఎదరాగాలు, కనుల గంగలే పొంగిపోయలే. శోకాల సంగీతాలే సదా సాగెలే. ఓ
శోకాల సంగీతాలే సదా సాగేలే జ్వలించేలే తీయని వేదనలు ఆశల్లో రేగే శోకం గుండెల్లో వెల్లువై కథే ముగిసిలే కంచికి చేరక మనస్సు మరణంలో సుఖం తొలగిలే సుఖం తొలగిలే సుఖం తొలగిలే నేను రాత్రి జరిగిందంతా నేను చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ మీరిద్దరూ నాకు దూరం అయిపోతారేమో ఉన్న భయంతో నేను మౌనంగా ఉండిపోయాను. క్షమించడానికి నేను అర్హుణ్ణి కాను. నీకు క్షమించాలనిపిస్తే నన్ను క్షమించు. నిజంగా నేను ఎవరిని హత్య చేయలేదు. కానీ నాకు ఒకే ఒక నమ్మకం ఉంది. ఒక లాయర్ ఉన్నాడు, పేరు భానుప్రకాష్. ఆయన లీలాని తన భర్త కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్లీజ్ అతన్ని వెళ్ళి కలు. ఆయన ఒక్కరే నాకు బెయిల్ ఇప్పించగలరు. ఓకే, ఐఎమ్ సారీ. ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. ఐ లవ్ యూ. Hey. I love you. చూడండి మేడం, నేను మీ సెంటిమెంట్ని అర్థం చేసుకోగలను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, కానీ నేను మీకు మాట ఇవ్వలేను. మిస్టర్ ప్రకాష్, ఇది తప్పకుండా మీ వల్ల అవుతుంది. మీరే కదా నిషని కూడా కాపాడారు. ఆవిడ భర్త హత్య కేసు నుండి. అప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్, సాక్ష్యాధారాలన్నీ ఆమెకు విరుద్ధంగా ఉన్నాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇది కేవలం బెయిల్ మాత్రమే. ప్లీజ్ కాదనకండి. మిస్సెస్ ఆదిత్య ప్రసాద్, ఐఎమ్ ఎ లాయర్. నేను చేయగలిగిందల్లా ఒకటే, మీ హస్బెండ్కి బెయిల్ ఇప్పించగలను. కానీ ఆ తర్వాత లీలావతి హత్య కేసు నుంచి విడుదల చేయించడం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ అ పొజిషన్. వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయో, ఎలాంటి ఆధారాలు ఉన్నాయో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లెట్ us go స్టెప్ బై స్టెప్. యువర్ ఆనర్, ఈ కేసు అద్దంలాగా ఎంతో స్పష్టంగా, ఎంతో క్లియర్గా ఉంది. హత్య జరిగిన చోట హంతకుడి వేలిముద్రలు, సోనియా రాసిచ్చిన స్టేట్మెంట్, ఆదిత్య ప్రసాద్ హంతకుడని, నేరస్తుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి యువర్ ఆనర్. వన్ మోర్ థింగ్, సోనియా చెప్పిన దాన్ని బట్టి ఆదిత్య ప్రసాద్కి లీలావతికి అక్రమ సంబంధం ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా యువర్ ఆనర్ అతను ఈ సంబంధాన్ని కొనసాగించాడు.
ఎనీవే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆదిత్య బహుశా తనకి తెలియకుండానే సత్యని ప్రేమించుంటాడు. ఏ రోజైతే లీల మనసులోంచి అతన్ని తోసేసిందో ఆయన భరించలేకపోయాడు. హత్యకి 2 రోజుల క్రితం తాగిన మైకంలో తప్పకుండా నేను లీలావతికి బుద్ధి చెబుతానని అతను సోనియాతో చెప్పాడు. అనుకున్నట్టుగానే పథకం ప్రకారం లీలావతిని హత్య చేశాడు యువర్ ఆనర్. ఇలాంటి క్రూరమైన హంతకుడికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, చూస్తుంటే శరత్ కుమార్ గారు చాలా తొందరపడుతున్నట్టున్నారు. ఆయనే గనక న్యాయమూర్తి అయితే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే ఉరిశిక్ష విధించేలా ఉన్నారు. యువర్ ఆనర్, నేను విచారించవలసిన సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన గారి సాక్షుల్నే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అందరికంటే ముందు మిస్సెస్ సోనియాని విచారించాలని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, మీకు ఆదిత్య ప్రసాద్ గారు ఎలా తెలుసు? నేను ఆదిత్య ఒకే యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాం. ఐఎమ్ సారీ, పని చేసేవాళ్ళం. బట్ నేను తెలుసుకున్నది ఏమిటంటే మీరు కావాలనే ఆ యాడ్ ఏజెన్సీని వదిలేశారు. am I రైట్? రైట్. అందుకు కారణం కూడా ఉంది. లీలావతితో చరువు ఏర్పడిన తర్వాత తనకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పడం మొదలుపెట్టారు. లీలావతి అతని మాటలు నమ్మి కంపెనీ షేర్స్ మొత్తం కొనుక్కున్నాక నన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఓ, అయితే మీకు లీలావతి ఎప్పటి నుంచి తెలుసు? ఆవిడ మా యాడ్ ఏజెన్సీకి ఎప్పటి నుంచి రావడం మొదలుపెట్టారో అప్పటి నుంచి. ఆవిడ గారి భర్త మిస్టర్ రమేష్ నారాయణ. నేను మిమ్మల్ని అడిగింది మిస్టర్ రమేష్ నారాయణ గురించి. ఆయన్ని జూలై 6న హత్య చేశారు. ఆయన మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆయన నాకైనా తెలీదు. యువర్ ఆనర్, నేను వాచ్మ్యాన్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ లీలావతి దగ్గర పనిచేసిన అతను. అవును సార్, సోనియా మేడం తరచూ రమేష్ గారిని కలుసుకోవడానికి వస్తుండేది. లీలావతి గారు ఉన్నప్పుడేనా లేక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత? లీలావతి మేడం బయటికి వెళ్ళిన సమయం చూసి సోనియా మేడం ఇంటికి వస్తూ ఉండేది. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ఇవన్నీ కొన్ని హోటల్ బిల్స్. వీటిలో సోనియా మిస్టర్ నారాయణతో రాత్రుళ్ళు గడిపింది. అవసరమైతే ఆ హోటల్ స్టాఫ్ని కోర్టులో ఎంక్వైరీ చేయడానికి ప్రవేశపెట్టగలను. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. లీలావతిని ఆయన కాదు, నిజానికి లీలావతి ఆయన్ని ప్రేమ వల్ల పడేసింది. నాకు బాధగా ఉంది యువర్ ఆనర్. నిజమైన హంతకుడిని పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తప్పించుకోవడానికి ఒక నిరపరాధిని బలిపశువం చేయాలని చూస్తున్నారు. నా క్లయింట్ నిరపరాధం నిరూపించడానికి నేను కోర్టు వారిని మరికొంత సమయం కోరుతున్నాను. అంతవరకు నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను.